చలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ టు వీడియో చిన్నోడు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. చలో ఈరోజు వచ్చేసి మనం డే 3లో కొత్త ఎఫెక్ట్ అయితే మీకు చూపిస్తాను. సో అది కూడా ఏంటంటే కలర్ కీ అనేది ఎట్లా చేయాలో మనకి నేర్పిస్తాను అనమాట. సో మనం బేసిక్గా మీరు చూసుకుంటే మనం గ్రీన్ స్క్రీన్, బ్లూ స్క్రీన్ అనేది వాడతాం కదా. సో వీడియోస్లో సో దాన్ని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా సింపుల్ వితిన్ సెకండ్స్లో అయితే మీకు అయితే నేర్పించేస్తాను. పదండి వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో మీకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుందిగా న్యూ కాంపోజిషన్ ఎట్లా క్రియేట్ అనేది చేయాలనేది. సో మీకైతే ప్రీవియస్ వీడియోలో అయితే కూడా చెప్పాను కదా, న్యూ కాంపోజిషన్ ఎట్లా క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి న్యూ కాంపోజిషన్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో నేనైతే 90/20/1080 తీసుకున్నాను. టైం డ్యూరేషన్ వచ్చేసి నేనైతే 5 సెకండ్స్ అయితే చూసుకుంటాను అనమాట. చలో 5 సెకండ్స్ అయితే చూసుకున్నాను కదా. ఇప్పుడైతే మీరు ఇక్కడ నేమ్ అనే కాంపోజిషన్ 1 అయితే ఉందిగా, ఆడ టూల్ బార్లో మీరు ఆ స్పేస్లో మీరు లెఫ్ట్ క్లిక్ ఇస్తే మీకు ఫోల్డర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో నేనైతే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి టైం లైన్లోకి. చూడైతే మీకు ఇమేజ్ అయితే డిస్ప్లే అయితే అయిపోయిందిగా, చూస్తున్నాయిగా. వాళ్ళు ఎక్కించుకొని మళ్ళీ అవుతున్నాడు పెద్ద మనిషి. ఇలా మీరు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లోకి అయితే సింపుల్గా కలర్ కీ అనేది టైప్ చేయండి. కలర్ కీ. చలో ఈ ఎఫెక్ట్ అనేది మీ డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోండి. మీ ఏదైతే ఇమేజ్ అయితే పెట్టుకున్నారో ఇమేజ్ పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సింపుల్గా మీకు లెఫ్ట్ సైడ్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ అయితే ఓపెన్ అయితే అవుతుందన్నమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ మనకి వచ్చేసి బేసిక్గా 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయిగా. కీ కలర్ టాలరెన్స్, ఎడ్జ్ థిన్, ఫెదర్ అనేది ఉంది. సో మీరు కీ కలర్లోకి వెళ్ళి అక్కడ పెన్ టూల్ అయితే ఉందిగా, లిటిల్ అంటే కలర్ సెలెక్ట్ చేసుకునేది ఆప్షన్. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇంక్ డ్రాప్ అనేది ఇక్కడ గ్రీన్ మీద అయితే క్లిక్ చేయండి. సో చూసుకుంటే మీరు చూసారుగా గ్రీన్ కలర్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది, బట్ పర్ఫెక్ట్లీ అయితే లేదు. సో దానికి మీరు స్మూత్గా కొంచెం ఫెదరీ చేయాలనుకుంటే కీ టాలరెన్స్ కార్డ్ అయితే మీరు సింపుల్గా సెట్ చేసుకుని ఇట్లా చలో నేను ఇట్లా చూస్ చేసుకున్నాను కదా. ఇలా చూస్తున్నారుగా సింపుల్గా మంచిగా స్మూత్ అయితే వెళ్ళిపోతుంది. చలో బట్ మీరు చూస్తుంటే ఇక్కడ మీకు కొంచెం పోతే అయితే నేనైతే ఇక్కడ ఓవరాల్ వాల్యూ అయితే పెట్టుకుంటున్నాను 180. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్నెస్ అయితే ఉంటుంది. సో చూసారుగా ఇప్పుడైతే మనకి ఇలా మీరు చూసుకుంటే ఎడ్జ్ థిన్ అయితే ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ వాల్యూ మరి 5 పెట్టుకుంటే ఎక్కువ అయిపోయింది. చలో బాయ్. చలో ఇప్పుడైతే సెట్ అయితే అయిపోయింది. 1 అయితే పెట్టుకునే ఎడ్జ్ వాల్యూ చూసారు. ఇప్పుడైతే మొత్తానికి గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయింది. కొంచెం ఫెదరీనెస్ అనేది వేసుకుంటాను. ఇక ఫెదర్ చేసుకుంటే మనకి చూడడానికి అయితే స్మూత్నెస్ అయితే ఉంటుంది. మరి షార్ప్ అయితే ఫెదర్ చేసుకోకపోతే మీకు అయితే షార్ప్ అయితే కనిపిస్తుంది ఏదైతే ఎడ్జెస్ కాడ. సో దానికి ఫెదరీ వాల్యూ అయితే పెట్టుకుంటున్నాను, ఎడ్జ్ ఫెదర్. సో అయితే చూసారు కదా మీరైతే ఓవరాల్గా మనకైతే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ అనేది ఇలా రిమూవ్ చేయాలి. దాంతో మీరైతే ఇష్టం వచ్చిన చోటైతే వాడుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇమేజెస్ కాదు, వీడియోలో కూడా సేమ్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో మీరైతే యూజ్ చేసుకోండి. సో మీరు డే 3లో అయితే కలర్కి ఎట్లా యూజ్ అయితే చూసారుగా. సో నెక్స్ట్ డే 4లో అయితే ఇంకో ఎఫెక్ట్ అయితే మీ ముందుకు వస్తున్నాం. ఓకే దెన్ సీ యూ బై అండ్ టేక్ కేర్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వీడియో చిన్నోడు ఛానల్.